చూద్దాము. దొంగ ఓట్లను తొలగించి అసెంబ్లీ ఎన్నికలకు వెళదామా? ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా. వార్డు సభ్యుడిగా కూడా గెలవలేని మహేష్ గౌడ్కు దొంగ ఓట్ల గురించి ఏం తెలుసు? మహేష్ గౌడ్ను చూస్తే గజనీ సినిమా గుర్తుకొస్తుంది. నేను హిందూ ఓటు బ్యాంకుతోనే కరీంనగర్లో భారీ మెజారిటీతో గెలిచా. కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు. ఒకసారి ఈ కోళ్ళగా కూడా ఇంకేమో అన్నది ఒకసారి చూద్దాం. ఎటువైపు ఇలాగ వాట్సాప్ అరే వాట్సాప్ పోయినట్టుగా సరే. దొంగ ఓట్లను తొలగించి అసెంబ్లీ ఎన్నికలకు వెళదామా? ఎలక్షన్ కమిషన్కు లేఖ రాయండి. ఆ తర్వాత అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికల్లో వెళ్ళండి. ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా. దీనికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. ఈ కోళ్ళగా ఏమన్నదో ఒకసారి మనం వినే ప్రయత్నం చేద్దాము. దా ఓట్లు వచ్చినాయంటే ఇఫ్తార్ విందులు చేసేది మీరు. టోపులు పెట్టుకొని నమాజ్ చేస్తారు మీరు ఓట్ల కోసం. ఓట్లు వచ్చినాయంటే ఇఫ్తార్ విందులు చేసేది మీరు, నటించడం జీవించేది మీరు, టోపులు పెట్టుకొని నమాజ్ చేసేది మీరు.